మంచి స్నేహం. లక్ష్మీపురం అనే గ్రామంలో ఒక రైతు ఇంటి దగ్గర ఒక పావురం మరియు ఒక కోడిపుంజు ఉండేవి. అవి రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు అవి ఆహారం కోసమై అలా పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళాయి. అక్కడ అవి కబూర్లు చెప్పుకుంటూ చిన్న చిన్న పురుగులు కీటకాలు తింటూ సరదాగా గడిపేవి. అలా కొన్ని రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు యథావిధిగా అలా తోటలోకి వెళ్ళాయి. ఆ తోటకు సమీపంలోనే ఒక చిన్న అడవి కూడా ఉండేది. అడవిలో నుంచి ఒకరోజు ఒక తోడేలు బాగా ఆకలిగా ఉండి ఆహారం కోసమై వెతుకుతూ ఆ తోటలోకి వచ్చింది. ఆ తోటలో ఆ తోడేలుకు ఒక కోడిపుంజు కనిపించింది. ఈ కోడి బాగా చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్లయినా చంపి తినాలి అని మనసులో అనుకొని మెల్లగా మాటు వేసి అమాంతంగా ఆ కోడిపుంజు మీదికి దూకి దాన్ని పట్టుకుని ఒక సంచిలో వేసుకొని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండి నన్ను ఎవరైనా కాపాడండి కాపాడండి అంటూ అరిచింది. చెట్టుపైన కూర్చున్న పావురం తన స్నేహితుడి అరుపులు విని ఎలాగైనా నా స్నేహితుడిని కాపాడాలని ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి ఆ తోడేలు పోయే దారిలో నేను చచ్చిన దానిలా పడుకుంటాను అని పడుకుంది. ఇంతలో ఆ తోడేలు ఆ దారిలో ఉన్న పావురాన్ని చూసి, ఆహా, ఏమి నా అదృష్టం, ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది అని మనసులో అనుకొని సంచిని కింద పెట్టి పావురాన్ని తీద్దామని దగ్గరికి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన కోడిపుంజు మెల్లిగా సంచిలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న రాయిని ఆ సంచిలో ఉంచి అది పొదల మాటన వెళ్ళి దాచుకుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఊసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావా అనుకుంటూ సంచిని భుజాన వేసుకొని ఇంటికి చేరింది ఆ తోడేలు. ఈ రోజుకు ఈ కోడితో సరిపెట్టుకుందామని సంచి తెరిచి చూసింది. అంతే, గుండె గుబేలుమంది. కోడి లేదు కానీ సంచిలో రాయి ఉండటం చూసి కోడి రాయి ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురము ఒకచోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి.